మెదక్ లోక్సభ ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు దూసుకుపోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం తర్వాత మెదక్ లోక్సభ పరిధిలో నీలం మధు గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఇప్పటికే కుల సంఘాల మద్దతును కూడా కూడగట్టిన నీలం మధు ఇంటింటి ప్రచారంతో ప్రజలతో మమేకమవుతున్నారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్ పోటీ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ర్యాలీగా వెళ్లిన నీలం మధు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ తర్వాత నీలం మధుకు యువత మద్దతు పెరిగింది. ఇందిరమ్మని గెలిపించిన మెదక్ ప్రజలు నీలం మధుకు అండగా నిలవాలని రేవంత్ రెడ్డి కోరారు. నీలం మధును అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఇందిరాగాంధీ గారికి 1980లో మీరు అండగా నిలబడి ఈ మెదక్ గడ్డ మీద మూడు రంగుల జెండాను ఎగరేసి ఇందిరమ్మని గెలిపిస్తే ఈ దేశానికి ఇందిరమ్మ ప్రధానమంత్రి అయి ఈ మెదక్ ప్రాంతానికి BHEL తీసుకొచ్చింది, BDL తీసుకొచ్చింది, IDPL తీసుకొచ్చింది. మీ సోదరుడు పేదోడు మీ ఇళ్లలో పుట్టి మీ ప్రతిష్ట నీలం మధుకు ఇయ్యాల. ఒక్క పక్కన గడిలలో ఉండే దొర ఉన్నాడు, రెండో పక్కన ఓ పెద్దరెడ్డి ఉన్నాడు. మరి పేద బలహీన వర్గాల ముదిరాజు బిడ్డకు పార్లమెంట్ టికెట్ ఇచ్చినాం, ఇందిరమ్మ వారసుడిగా ప్రకటించినాం. ఇవాళ మీ బిడ్డని గెలిపించుకునే బాధ్యత మీ మీదనే ఉంది. ప్రొఫెసర్ కోదండరాం మద్దతును నీలం మధు కూడగట్టారు. TJS రాష్ట్ర కార్యాలయంలో కోదండరాంను మర్యాదపూర్వకంగా కలిశారు. లోక్సభ ఎన్నికల్లో తనకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరారు. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. ప్రజా సంఘాలన్నింటినీ సమన్వయం చేసి సమావేశం ఏర్పాటు చేస్తామని కోదండరాం నీలం మధుకు హామీ ఇచ్చారు. నీలం మధుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలంతా సహకరిస్తున్నారు. దీంతో నీలం మధు విజయం నల్లేరు మీద నడకే అని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా పేదల పక్షాన నిలబడుతుందన్నారు మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అభ్యర్థించారు. పేదల పక్షాన నిలబడిన కాంగ్రెస్ పార్టీ వారి అభ్యున్నతికి పాటుపడుతోందన్నారు. కాంగ్రెస్ను గెలిపిస్తే మౌలిక సదుపాయాలు, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. దీవించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీ అందరికీ సేవ చేసే భాగ్యం కలిగించాలి. గెలిచిన తర్వాత కూడా 7 సెగ్మెంట్లలో ఇక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్ గారిని, అదేవిధంగా ఇన్ఛార్జీలను అందరినీ కలుపుకొని అక్కడ ప్రతి వారంలో ఒక రోజు అదే కాన్స్టిట్యున్సీలో ఉండి ఇద్దరం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని తెలియజేస్తున్నా. మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్కి కుల సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. మెదక్ పార్లమెంటు నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల నుంచి బీసీ కుల సంఘాలు, మహిళలు తరలివచ్చి నీలంకు మద్దతు తెలుపుతున్నారు. చిట్కూల్లోని NMR క్యాంపు కార్యాలయానికి పెద్ద ఎత్తున ప్రజలు వెళ్తున్నారు. నీలం మధును కలిసి తమ మద్దతును ప్రకటిస్తున్నారు. ప్రజల కష్టాలు తెలిసిన పేదింటి బిడ్డ నీలం మధు లాంటి వ్యక్తి పార్లమెంటుకు వెళ్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తామంతా స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసి నీలం మధు ముదిరాజ్ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తేల్చి చెబుతున్నారు.